జీవితమంతా ఇక్కడే చక్రి భార్యగా ఉంటాను అంటూ మాధవకి మాటిచ్చిన మహాలక్ష్మి అసలు మహాలక్ష్మి అలా మాట ఎందుకు ఇచ్చింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే ఒక లైక్ అయితే చేసేయండి. ఇక ఇక్కడ చూస్తే మాధవ జాతకం విషయంలో లోపం ఉంది అని చెప్పేసి మాధవ కారణంగా ఇంట్లో పరిస్థితులే మారిపోతాయి, ఎప్పటికీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు అని చెప్పేసి పంతులైతే చెప్తాడు. అలా చెప్పడంతో ఒక్కసారే మాధవ షాక్ అయిపోతాడు. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అన్నయ్య జాతకం గురించి నీ నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావంటూ కేశవ ఆ పంతుల మీద ఆవేశపడతాడు. లేదు, నేను జాతకంలో ఉన్నది చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా తప్పు అయితే నేను వెళుతున్నాను. కానీ ఇతను ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు. అలాగే ఇతనికి పెళ్ళైనా ఇతని భార్య కొద్ది రోజులకే వెళ్ళిపోతుంది. ఇతని ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు అని చెప్పి గట్టిగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పంతులైతే. ఆ మాటలు చాలా బాధ పెడతాయి ఇక మాధవ మనసుని. మాధవ తన తమ్ముళ్ళ సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. చాలా సంతోషంగా తన తమ్ముళ్ళ భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటూ తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని అలాగే గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న మాధవకు తన కారణంగానే ఆ ఇంట్లో ఎలాంటి సంతోషాలు ఉండవని తెలుసుకున్న తర్వాత ఇక తల్లడిల్లిపోతూ ఉంటాడు మాధవ్ అయితే. ఈలోగానే అన్నయ్య, మీరు పంతులు చెప్పిన మాటల్ని నమ్మి మనసులో ఏదో పెట్టుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే కరెక్ట్ కాదు. వాడు ఏదేదో మాట్లాడాడు. అలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఏవేవో మాట్లాడతారు. జాతకంలో లోపం ఉంది అంటే ఏదైనా పూజ చేస్తామో లేకపోతే గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటూ మన దగ్గర డబ్బులు లాగాలని చూసేయడం. కానీ మనం అసలు ఇవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోమనేసరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు దీని గురించి ఆలోచించు కన్నయ్య అని చెప్పేసి తన తమ్ముళ్ళు ముగ్గురు చెప్తారు. అలా చెప్పేసి ఇక తమ్ముళ్ళు ముగ్గురు బయటకైతే వెళ్ళిపోతారు. కానీ మాధవ చాలా ఆలోచించుకుంటాడు, బాధపడతాడు. తన కారణంగా తమ్ముళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదని చెప్పేసి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు మాధవ్ అయితే. అలా మాధవ ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన తర్వాత మాధవ ఆల్రెడీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇక మాధవ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఎలా అయితే మాధవని వెతికి ఇంటికైతే తీసుకొస్తారు. మాధవ కోసం తమ్ముళ్ళు తల్లడిల్లిపోతారు. ఇక మాధవ లేకపోతే ఆ ఇంట్లో బ్రతకలేము అన్నట్టుగా ఇక ఆ కుటుంబమే తల్లడిల్లిపోతుంది మాధవ కోసం. మాధవ కోసం తిరగని చోటుండదు, వెతకని ప్లేస్ ఉండదు. తమ్ముళ్ళు ముగ్గురు ఏడుస్తూ, ముఖ్యంగా చక్రి కూడా చాలా చిన్నపిల్లల్లా ఏడవడం మొదలు పెడతాడు. ఇలా తమ్ముళ్ళందరూ కూడా మాధవని ఎత్తుకుతూ ఉంటారు. అలా వెతికిన మాధవ ఇక తనతో పాటు పనిచేసే అతని ఇంట్లో మాధవ్ ఉండడం, అతన్ని చక్రి ఇక అడిగితే అతను నాకు తెలియదు అని చెప్పడం, ఆ తర్వాత చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మనీషా బలవంతంగా మాధవకి టిఫిన్ పెడుతూ ఉండగా తమ్ముళ్ళ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న మాధవని చక్రి చూడడం. అలా చూసి అన్నయ్య, నువ్వు మమ్మల్ని వదిలి వచ్చేస్తే మేము ఎలా ఉండగలము అని చెప్పేసి ఎంతగానో ఏడుస్తూ రమ్మని పిలుస్తాడు. లేదురా, నేను ఆ ఇంటికి రాలేను, నేను ఇంకెప్పటికీ కూడా ఆ ఇంటికి రాను. అలానే నేను ఇక్కడ కూడా వీళ్ళకి భారంగా ఉండాలి అనుకోవడం లేదు. నేను వెళ్ళిపోదామంటే వీళ్ళు నన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చారు. నా తమ్ముళ్ళ భవిష్యత్తు కోసమే ఇంతకాలం కష్టపడ్డాను. వాళ్ళ జీవితంలో ఇక మంచి జరగదు అని చెప్పి నా కారణంగా ముఖ్యంగా నేనే ఆ ఇంటికి కష్టాన్ని అని తెలిసిన తర్వాత కూడా ఆ ఇంట్లో నేను ఎందుకుంటాను? నేను రాలేను. నా తమ్ముళ్ళ సంతోషమే నాకు ముఖ్యం. మీరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి మాధవ చెప్తూ ఉంటాడు. కాళ్ళ వేళ్ళ పడి ఎలా అయితే మాధవని తిరిగి ఇంటికైతే తీసుకొచ్చేస్తాడు చక్రి అయితే. అన్నయ్య అంటూ తమ్ముళ్ళు అందరూ కూడా మాధవని హగ్ చేసుకుని ఏడవడం మొదలు పెడతారు. లేదురా, ఇక నుంచి నా మీద ప్రేమని మీరు చంపేసుకోండి. ఇక నుంచి నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మాధవ, నీకు పిచ్చిగాని పట్టిందా? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? ఎవడో ఏదో వాగాడని చెప్పేసి నువ్వు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నీకు తెలియదు నాన్న.
వీళ్ళ కోసం నేను ఎంతో చేశాను. కానీ వీళ్ళ భవిష్యత్తు నా జాతకం కారణంగా నాశనం అయిపోతుందని తెలిసిన తర్వాత నేనెలా ఈ ఇంట్లో ఉండగలను? లేదు, నువ్వు పిచ్చి ఆలోచనలు చేసి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు. నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే మిగిలిన వాళ్ళందరూ ఈ ఇంట్లో ఉండగలరు, కలిసి బ్రతకగలరు. నువ్వెప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోతావో ఎవరికి వారుగా అయిపోయి ఇక వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియకుండా బ్రతుకుతారు. నువ్వు పిచ్చి వేషాలు వేయొద్దు అని చెప్పేసి తండ్రి బాధ్యతగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక నారాయణ అయితే నారాయణ కూడా చెప్తున్నాడు, చూసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. చక్రి అయితే నాన్నకి నేను ఇక్కడ ఉంటేనే కదా కాస్త కొస్తో నాన్నని చూస్తాను, మీరెవరూ నాన్నని పట్టించుకోరని నాన్న అలా మాట్లాడుతున్నాళ్లే. నాన్నని నేను ఎక్కడుంటే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను, మీరు మాత్రం సంతోషంగా ఉండండి అంటే, పెద్ది మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను ఈ ఇంటి కోసం, ఈ ఇంటి సంతోషం కోసమే ఇంతకాలం ఆలోచించాను. నా తమ్ముళ్ళ సంతోషం కోసమే బ్రతికారు. నా తమ్ముళ్ళ జీవితంలో సంతోషం లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండడానికి కారణం నేనే అని చెప్తే నేను ఎలా ఉండగలను? లేదు, వీడు బ్రతిమలాడాడని వీళ్ళు బాధపడుతున్నారని ఒక్కసారి కనిపించి వెళ్ళిపోదామని మీ అందరికీ చెప్పి వెళ్ళిపోతే ఇక నా గురించి మీరు వెతకడం మానేస్తారు అని నేను చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నా ఇంట్లో మహాలక్ష్మి ఉంది. ఈ మహాలక్ష్మి కూడా రేపు ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఈ ఇల్లే చీకటైపోతుంది. ఈ మహాలక్ష్మి కనుక ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా జాతకంలో లోపముండి ఈ మహాలక్ష్మి ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయింది. మరోసారి కనుక ఈ మహాలక్ష్మి మనకి దూరమైంది అంటే ఈ ఇంట్లో ఎవ్వరము బ్రతకలేము, ఎవ్వరం తట్టుకొని ఉండలేము. ఈ ఇంటికి ఈ మహాలక్ష్మితో పాటు మరో అమ్మాయి కూడా రావడానికి సిద్ధపడింది. అది కూడా నా జాతక లోపం కారణంగానే వీడు పెళ్లి వద్దని చెప్పేసి ఆ అమ్మాయిని తన ఇంట్లో దింపేసి వచ్చాడు. ఎప్పుడో పెళ్లి చేసుకుంటాను అంటే అంతకాలం ఆ అమ్మాయి ఎందుకు ఎదురు చూస్తుంది? తన ఇంట్లో వాళ్ళు మాత్రం ఆ అమ్మాయిని ఇక అలా వదిలేరు. ఏదో ఒక రోజు పెళ్లి చేసి పంపించేస్తారు. అప్పుడు వీడు ఒంటరివాడు అయిపోతాడు. ఈ మహాలక్ష్మి వెళ్ళిపోతే చక్రి భార్య అనుకుంటున్న చక్రి కూడా ఒంటరిగా మిగిలిపోతాడు. చక్రిని ఇక మహాలక్ష్మి ఇష్టపడిందో లేదో నాకు తెలియదు, కానీ చక్రి తాళి కట్టిన భార్యగా ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి మీదకి ఎవరైనా గొడవకొచ్చినప్పుడు చక్రి భార్యగా మా అందరి ముందు నిలబడి మెడలో తాళిని చూపిస్తూ వాళ్లను దండిస్తున్న ఈ ఇంటి మహాలక్ష్మిని చూస్తూ ఇక మేము ఎంతో సంబరపడిపోతున్నాము. ఈరోజు ఇక నా జాతకంలో లోపం ఉందని తెలిసిన తర్వాత ఆ సంబరాలు దూరం అయిపోయి ఈ ఇంటి మహాలక్ష్మి కూడా దూరం అయిపోయే పరిస్థితి వస్తుందని నాకు చాలా భయంగా ఉంది. వద్దురా, నన్ను వెళ్ళిపోనివ్వండి. ఇక నా కోసం మీరు వెతుకొద్దు, ఇక నా కోసం మీరు ఎక్కడికి రావద్దు, బాధపడొద్దు. నేను ఎక్కడున్నా బాగానే ఉంటాను, మీరు కూడా సంతోషంగా ఉండండి, నన్ను వెళ్ళిపోనివ్వండిరా. ఈ మహాలక్ష్మి కూడా గడప దాటి వెళ్ళే పరిస్థితిని మీరు తీసుకురావద్దు. ఈ మహాలక్ష్మి ఎప్పటికీ మన ఇంట్లోనే ఉండాలి, ఇక మనతో పాటు కలిసి ఉండాలి. అది మన స్వార్థం అనుకుంటుందో లేకపోతే ఇంకేం అనుకుంటుందో నాకు తెలియదు. ఏ బంధంతో ఈ ఇంట్లో ఉంటాను అంటుందో నాకు తెలియదు. కానీ తను మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ మాధవ గుండె ఆగిపోతుంది. ముఖ్యంగా నా జాతకం కారణంగా తను వెళ్ళిపోతే ఇక ఈ మాధవ బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. చక్రి జీవితాన్ని నాశనం చేసే హక్కు నాకు లేదు. నా తమ్ముడు కేశవ జీవితంలోకి వచ్చిన అమ్మాయిని దూరం చేసే హక్కు అంతకు మించి లేదు. ఇక ఇలా నేను వీళ్ళ జీవితంలో మైనస్గా మారలేను అని చెప్పేసి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక ముగ్గురు తమ్ముళ్ళు కూడా తన అన్నయ్యని పట్టుకుని కుమిలిపోతూ ఉంటారు. ముగ్గురు ఏడవడం మొదలు పెడతారు, కాళ్ళ వేళ్ళ పడతారు. వెళ్ళొద్దు అన్నయ్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు లేని జీవితాన్ని మేము ఊహించుకోలేము. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా మేము ఇంట్లో ఉండలేము. నువ్వు చిన్నప్పటి నుంచి అన్నీ నువ్వే చూసావు. ఈరోజు నువ్వే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? మా కోసం ఎవరు ఎదురు చూస్తారు? మా కోసం ఎవరు ఇవన్నీ చేస్తారు? మా కోసం మంచి చెడు ఎవరు చెప్తారు? ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? ఎవరు లేని ఒంటరి వాళ్ళను చెయ్యొద్దు నువ్వు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ముగ్గురు కూడా అవును పెద్ది, నేను ఎక్కడికి వెళ్ళను,
నేను అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు. లేదమ్మా, ఈరోజు నువ్వు వెళ్ళాలి అనుకోవడం లేదు. మా కోసం ఇక్కడ ఉండిపోతున్నావు. ఈరోజు నువ్వు మా ముందు నిలబడి చక్రి భార్యగా అందరి మీద నువ్వు అరిచి మరీ చెప్తున్నావు. అందరి ముందు చక్రి భార్యను అని ఒప్పుకుంటున్నావు. నిజమే, చక్రి చేత తాళి కట్టించుకున్నావు కాబట్టి అందరి ముందు బయటపడకూడదని చక్రి భార్యగా నువ్వు ఒప్పుకొని మా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ రేపన్న రోజు నువ్వు చక్రి భార్యవి కాదు. ఒక 6 నెలలు పోయిన తర్వాత విడాకులు తీసుకుని నువ్వు ఈ ఇంట్లో ఉండాలో లేదో నిర్ణయించుకుని ఈ ఇంట్లో ఉండడానికి నాకేం అర్హత ఉంది అని చెప్పి నువ్వు కనుక గడప దాటేస్తే ఆ రోజు మా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆ రోజు నా జాతకం నన్ను నిందిస్తుంది. నా కారణంగానే మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని నా మనసు పదే పదే బాధపడుతుంది. నా తమ్ముడు భవిష్యత్తును తలుచుకుని ప్రతిరోజు బాధపడుతూ బ్రతకాలి. ఆ బాధను నేను భరించలేను. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేమెవ్వరం తట్టుకోలేము. ఏ బంధంతో ఈ ఇంట్లో ఉంటావు అని నువ్వు మమ్మల్ని అడిగినా, నేను అలాగే మేము నిన్ను ప్రశ్నించినా మా దగ్గర నీ దగ్గర కూడా సమాధానం ఉండదు. సమాధానం లేని ప్రశ్నల నువ్వు ఇల్లు దాటి వెళితే నేను తట్టుకోలేను. ఈ గుండె అస్సలు తట్టుకోలేదు. నిన్ను నా బిడ్డగా అనుకున్నాను. నా తమ్ముడు భార్యగా చూడలేదు. ఈ ఇంట్లో ఉంటావని ఆశపడ్డాము. కానీ మీరు పెళ్లి చేసుకున్నదే కేవలం అవసరం కోసమని చెప్పేసరికి అప్పుడే ఎంతో బాధ కలిగింది. కానీ నీ కోసమో మా కోసమో నువ్వెక్కడే ఉండిపోయావు. మేము సంతోషంగా బ్రతుకుతున్నాము. కానీ నువ్వే వెళ్ళిపోతావని, ఈ ఇంట్లో ఆడదిక్కే ఉండదని, ఎప్పటికీ ఈ ఇంట్లో సంతోషాలు ఉండవని తెలిసిన తర్వాత నేను దూరంగా వెళ్ళిపోతాను పెద్ది. ఇప్పుడు నీకు మాటిస్తున్నాను పెద్ది. ఏంటమ్మా అది? ఏం మాటిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మాధవ్ అయితే ఇప్పుడు మహాలక్ష్మి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటో. ఇప్పుడు మళ్ళీ ఎటు నుంచి ఎటు ఆలోచించి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతానంటుందేమో. ఒకవేళ అన్నయ్య ఉండకపోతే హాస్టల్కి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి చక్రి ఏడుస్తూ ఉంటాడు. ఈలోగానే ఏంటమ్మా, ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు? పెద్ది, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని, మీ జాతకం కారణంగా నేను వెళ్ళిపోతానని మీరు అనుకుంటున్నారు కదా. నేను ఎక్కడికి వెళ్ళను. నా జీవితం ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ జాతకంలో ఎలాంటి లోపం లేదని నేను నిరూపిస్తాను పెద్ది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఎలా అమ్మా, అదెలా కుదురుతుంది? నువ్వు జీవితం అంతా ఇంట్లో ఎలా ఉండగలవు? ఏ బంధంతో ఈ ఇంట్లో ఉంటావు? అసలు ఏ రకంగా ఈ ఇంట్లో నీ జీవితాన్ని గడుపుతావు? ఆడపిల్లగా నీకు ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ సంతోషంగానే ఉన్నావు. కానీ రేపన్న రోజు భవిష్యత్తు మీద కోరికలు పుడతాయి. నీకంటూ ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ కోసం నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. చక్కెర నీకేమీ కానప్పుడు ఏ బంధంతో ఇంట్లో ఉండగలవు? నువ్వు ఉండలేవు. కొంతకాలానికైనా నీకంటూ బంధాలు, బంధుత్వాలు, వాటి విలువ నీకు తెలుస్తుంది. అప్పుడు నీకంటూ ఒక మంచి బంధం ఏర్పడుతుంది. ఆ రోజు ఇక నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? వెళ్ళిపోతావు. లేదు పెద్ది, ఈ ఇంట్లో ఉంటాను అన్నాను అంటే కేవలం ఈ ఇంట్లో ఒక పరాయి మనిషిగా కాదు, నేను చక్రి భార్యగా ఇంట్లో ఉంటాను అని చెప్పి చక్రి దగ్గరికి వచ్చి చక్రి చేయి పట్టుకుని మరీ అందరి ముందు చెప్తుంది. ఏంటమ్మా మహా, నువ్వనేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు నిజంగానే? అవును పెద్ది, నేను నిజంగానే చెప్తున్నాను. ఇది మనసులోంచి వస్తున్న మాటే. మీ గురించి నేను ఎంతో బాధపడ్డాను. మీ జాతకం కారణంగా మీ తమ్ముళ్ళకి జీవితంలో సంతోషం ఉండదని మీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డా. మీకోసం నేను మాత్రం చేయలేనా? చక్రిని నేను కేవలం ఇక నా అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకొని చక్రి చేత నేను తాళి కట్టించుకున్నాను. చక్రి కూడా కొన్ని అబద్ధాలు చెప్పి నా మెడలో తాళి కట్టాడు. తనైతే ఇష్టపూర్వకంగానే కట్టాడు. కానీ నేను మాత్రం బలవంతంగా ఆ తాళిని మోస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ తాళి బరువే అనుకున్నాను. ఈ ఇంటితో బంధాలు ఏర్పరచుకున్న నేను ఈ ఇంటితో బంధాలనిచ్చిన ఈ మనిషిని మాత్రం బరువుగా భావించాను. ఇన్ని బంధాలను నా కోసం ఇన్ని త్యాగాలు చేసే ఇంత గొప్ప మనుషుల్ని ఇచ్చిన
ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషుల్ని వదిలేసి బంధాలు తెంపుకుని వెళ్ళిపోతే నా అంత స్వార్థపర్రాలు ఎవ్వరూ ఉండరు. స్వార్థంగా ఆలోచించి మీ అందరినీ బాధ పెట్టే హక్కు, అధికారం నాకు లేదు. ఇక నన్ను ప్రేమించే హక్కు ఎక్కడ చక్రికి ఉంది. నన్ను అభిమానించే హక్కు మీ అందరికీ ఉంది. మిమ్మల్ని ప్రాణంలా చూసుకునే హక్కు నాకుంది. తాళి కట్టాడు కాబట్టి నాకు భర్తగా చక్రి ఇక ఉండాలి అని కోరుకుంటున్నాడు. కానీ నేను మాత్రం తాళిని బరువుగా భావించి దానిని తీసి ఎప్పుడు పక్కన పెట్టేయాలని ఆలోచించాను. కానీ ఈ బంధానికి ఎంత విలువ ఉందో, ఈ బంధానికి మీరెంత విలువనిస్తున్నారో, ఈ మహాలక్ష్మి కోసం మీరెంత ఆరాటపడుతున్నారో అర్థమైన తర్వాత కూడా ఈ బంధాన్ని తెంచేసుకుని వెళ్ళిపోవాలి అనుకోవడం లేదు. ఈ బంధాన్ని మరింత బలపరుచుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఈ బంధాన్ని నేను నిలుపుకుంటాను. ఇక ఎప్పటికీ ఈ బంధాన్ని వదులుకోను. ఈ బంధం వదులుకొని ఒంటరి బ్రతకాలి అనుకోవడం లేదు. మరో చోటికి వెళ్ళి మరో చోట సంతోషంగా బ్రతకాలని కూడా కోరుకోవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇంత ప్రేమ అభిమానం నాకు దొరకదు. కన్నవాళ్ళ చోటే నాకు ప్రేమ అభిమానం దొరకలేదు. కానీ పరా ఇంటికి వచ్చిన ఇక్కడ మాత్రం నన్ను మీ ప్రాణంలా చూసుకుంటూ నా కోసం మీరే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నారు అంటే ఎంత ప్రేమ, ఎంతటి అభిమానం ఉందో అర్థమవుతుంది. చక్రి భార్యగా, ఈ ఇంటి కోడలిగా, ఈ ఇంటి రెండవ కోడలుగా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను. జీవితమంతా చక్రితో కలిసి పంచుకొని ఇక 3 ముళ్ళు వేసిన చక్రిని భర్తగా అంగీకరిస్తాను. ఇది బలవంతంగానో లేకపోతే కేవలం స్వార్థంతోనో మీకోసం మాత్రమే చేసే పని కాదు. నాకు నేనుగా ఆలోచించుకొని చేస్తున్న పని. పంతులు చెప్పిన జాతకం తప్పని, ఈ ఇంట్లోంచి ఆడవాళ్ళు వెళ్ళరు అని, ఈ ఇంట్లో సంతోషం ఉంటుంది అని నిరూపించి నేను చక్రితో కలిసి హ్యాపీగా ఉంటాను. ఎప్పటికీ కూడా మీ జాతకంలో దోషం లేదని మీరు తెలుసుకునేలా నేను చేస్తాను పెద్ది. మీకు మాటిస్తున్నాను. నేను చక్రితో కలిసి భార్యగా బంధాన్ని పంచుకుంటాను అంటూ చక్రిని పట్టుకుని మరీ మాటిస్తుంది మహాలక్ష్మి. ఇక ఎప్పుడైతే ఆ అన్నదమ్ముల కళ్ళు అప్పటి వరకు కన్నీళ్లతో నిండిపోయాయో, ఇక ఎప్పుడైతే మహాలక్ష్మి జీవితం అంతా ఇంట్లో ఉంటాను అనడమే కాదు, చక్రి భార్యగా, ఆ ఇంటి కోడలుగా చక్రితో కలిసి బంధాన్ని పంచుకుంటానని ఎప్పుడైతే చెప్తుందో, ఇక ఒక్కసారే అన్నదమ్ముల నలుగురు కళ్ళు ఆనందంతో ఆనంద బాష్పాలు నిండిపోతాయి. అలా అన్నదమ్ములు నలుగురు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకెప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళనని నాకు మాట ఇవ్వండి అని చెప్పి మాధవని మహాలక్ష్మి అడుగుతుంది. వెళ్ళనమ్మా, ఇంత నువ్వు గట్టిగా చెప్పిన తర్వాత కూడా ఎలా వెళతాను? మా ఇంటి మహాలక్ష్మి నా జాతకం కారణంగా ఎక్కడ మా ఇల్లు వదిలి వెళ్ళిపోతుందో అన్న భయంతో నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. కానీ నా తమ్ముళ్ళని నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా. ఈ ఇంటితో నాకు పెనవేసుకున్న బంధం తెప్పుకుంటే తెగిపోయేది కాదు. నా తమ్ముళ్ళని చిన్నప్పటి నుంచి ఈ చేతితో పెంచుకున్న నేను వాళ్ళని వదిలి దూరంగా బ్రతకడం అంటే నా ప్రాణాల్ని వదిలేసుకోవడమే తప్ప అంతకు మించి వేరే ఏమీ ఉండదు అని చెప్పేసి మహాలక్ష్మికి ఎప్పటికీ ఇల్లు వదిలి వెళ్ళను అని చెప్పేసి మాధవ మాటిస్తాడు. మహాలక్ష్మి చక్రిని మనస్ఫూర్తిగా భర్తగా ఎప్పుడైతే అంగీకరిస్తుందో చక్రి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇదంతా జరగడానికి కారణం ఆ దేవుడు నాకు ఇంత గొప్ప వరం ఇవ్వడానికి అనుకుంటా. అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు ఎంతో బాధపడ్డాను. అన్నయ్య లేకపోతే ఎలా బ్రతకాలి అనుకున్నాం. కానీ ఆ భగవంతుడు అన్నయ్యతో పాటు నాతో పాటు జీవితాన్ని పంచుకుని నా భార్యని కూడా తిరిగి నాకు ఇచ్చాడని నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళలో ఎవ్వరు లేకపోయినా నా జీవితంలో సంతోషం ఉండదు. ముఖ్యంగా మహాలక్ష్మి వెళ్ళిపోతే ఇక జీవితమే లేదు అని చెప్పేసి మహాలక్ష్మి ప్రేమని ఒప్పుకోవడం, భర్తగా అంగీకరించడంతో చక్రి ఆనందానికి అవధులు ఉండవు. చక్రి, కన్న, కేశవ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మేమందరం సంతోషంగా ఉంటామన్నయ్య, నీ కళ్ళ ముందే సంతోషంగా బ్రతుకుతాము. ఖచ్చితంగా నేను ఇక శైలుని పెళ్లి చేసుకుంటాను. కాకపోతే త్వరలో నీ పెళ్ళైన తర్వాత నేను శైలుని పెళ్లి చేసుకుంటాను. నీ కోసం ఖచ్చితంగా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. నీతో పాటు జీవితం అంతా నీ వేలు పట్టుకుని నడిచే అమ్మాయే నీ జీవితంలోకి వస్తుంది. నిన్ను వదిలి వెళ్లకుండా నీ కోసమే బ్రతికే అమ్మాయి ఉంటుంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ జీవితంలోకి వస్తుంది. నీ జాతకంలో ఎలాంటి లోపం లేదు అని మేమందరం నిరూపిస్తాము. ఇంకొకసారి జాతకం గురించి ఆలోచించి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కేశవ, కన్నా కూడా చెప్తారు. ఇక చక్రి, మహాలక్ష్మి అందరూ కూడా పెద్దిని ఎంతగానో మిస్ అవ్వడంతో చాలా ఎమోషనల్ అవుతారు. అక్కడ అన్ని బంధాలు కూడా ముడిపడ్డంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాధవ్ కూడా ఇక మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. తర్వాత ఇక కేశవ అలాగే శైలుకు కూడా పెళ్లి చేసేయాలని చెప్పి మాధవ నిర్ణయించుకుంటాడు. ఖచ్చితంగా మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరిగి చక్రి మహాలక్ష్మి కలవాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.